జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ రిజర్వేషన్ ఇక కాదేమో, ఇప్పట్లో అది అయ్యేది కాదేమో అని చెప్పని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే మనం ఆలోచించాలి. సో మనకు అది కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఏదో చేస్తామని. ఒక్కసారి వినండి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. కామారెడ్డి రిజర్వ్ అయిన తర్వాత 42% ఇక్కడ ఆర్భాటంగా అసెంబ్లీలో తీర్మానం చేశాక ఢిల్లీ వచ్చి తీసుకొస్తాం, ట్రైన్లు బుక్కారో విమానాలు బుక్కారో అని చెప్పని బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. సరే, అక్కడ ఎవరు ఎంతగా విమర్శించారో అది ఎవరి రాజకీయ చతురత వాళ్ళది, ఎవరి రాజకీయ ఇష్టం వాళ్ళది అనేసారు. చివరగా ఇప్పుడు తేలింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ గారిని పిఎం చేసేనా బీసీ రిజర్వేషన్ సాధించుకుంటారట. అంటే రాహుల్ గాంధీ పిఎం కావాలంటే కనీసం 3.5 సంవత్సరాలు కావాలి కదా. అంటే 3.5 సంవత్సరాల దాకా తెలంగాణలో ఎలక్షన్స్ కావా? లేదు, బీసీ 42% ఏదైతే స్థానిక సంస్థలు అన్నారో అది అప్పటి వరకు ఇవ్వరా? అప్పటి వరకు ఎలక్షన్సే కావా? అంటే ఇదేంటంటే చిలికి ఏమి అది చేసినాం ఇది చేసినాం అన్నీ చేసినా కానీ మాకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకకుండా వేసారు, మాకు ఇంకోలా పిఎం అపాయింట్మెంట్ దొరకకుండా వేసారు, బీజేపీ కుట్రలు చేసిందని చెప్పి చెప్పుకోవటానికి ఎంతో గొప్పగా కనిపిస్తుంది తప్పితే వాస్తవంగా ఇందులో ఏం దమ్ము లేదు. కాదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే 9వ షెడ్యూల్ను చేర్చడం అనేది అంత ఈజీ కాదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. మొత్తానికి ఈరోజు తేలిపోయింది. అదేంటంటే ఇప్పట్లో బీసీ రిజర్వేషన్ కాదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి కాబట్టి అంతవరకు వేటి చేయాల్సింది అన్న ధోరణి లోపల మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి అది కావాలంటే కనీసం 3.5 సంవత్సరాలు కావాలి కాబట్టి ఇక బీసీలు రిజర్వేషన్ ఇప్పుడు అటకెక్కినట్టే మించి హాయిగా ప్యాక్ చేసి మళ్ళీ 3.5 సంవత్సరాల ఎలక్షన్ టైం దాకా దాన్ని పక్కా పెట్టేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ గవర్నర్ గారికో లేకపోతే హైకోర్టుకో చెప్పేసి మళ్ళీ ఎలక్షన్స్ కంటిన్యూ చేయడం తప్పితే వేరే మార్గం లేదు. అంటే పాత సిస్టంలోనే ఎలక్షన్స్ తప్ప వేరే మార్గం లేదు. ఇది ఈరోజు ఆల్మోస్ట్గా తేలిపోయింది. ఇంకా ఏదో ఊహించని సంఘటనలు ఏమన్నా జరిగితే తప్పితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. ఇక కాదు, రేవంత్ రెడ్డి గారు పిఎం అయిన తర్వాత అవుతుందని చెప్పి ఒక ఆశ, అంటే మేము పిఎం అవుతాం కాబట్టి చేస్తామని. పిఎం అయిన తర్వాత చేస్తారా చేయరా తర్వాత విషయం, కానీ ఇది ఇప్పట్లో తెమిలేది కాదని మాత్రం అర్థమైపోయింది. ఫస్ట్ పాయింట్ ఇది ఒకటి, అంటే రాష్ట్ర రాజకీయంలో కూడా. ఇంకొకటి కూడా, ట్రంప్ 25% నుంచి 50% పెట్టాడు, పెంచుతున్నాడు, ఇంకా టారిఫ్లు పెంచుతున్నాడు. ఒకటి, బంగారం ధర పెరిగిందని చెప్పి బంగారం కొనడం భారతీయులు తక్కువ చేశారేమో, కానీ కొనడం మాత్రం ఆపలేదు. అమెరికా టారిఫ్ పెంచినంత మాత్రాన కేవలం అమెరికా మీదనే బతికి భారతీయులు ఎవరు లేరు. అంటే భారత వాణిజ్యం అనేది విస్తారంగా ఉన్నది, ప్రపంచ దేశాలకు కూడా పాకిపోతుంది. బ్రిక్స్ అనేది ఇప్పుడు ఆల్టర్నేటివ్గా తయారవుతుంది కాబట్టి తట్టుకోలేని ట్రంప్ మొట్టమొదటిసారి, అంటే భారతదేశం మీద మొట్టమొదటిసారి కొరడా జులిపిస్తున్నాడు. దానికి కూడా మోదీ భయపడడం లేదు. అంటే మోడీ కాదు, భారత్ భయపడడం లేదు. ఎందుకంటే భారత్కు విస్తృతమైన వ్యాపార వాణిజ్య పరిధి ఉంది కాబట్టి దీనిలో పెద్ద సీరియస్గా తీసుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకొక విషయం, ఇది కొంచెం కాంప్లికేటెడ్గా చెప్పారు. ఇది అంటే వాస్తవంగా ఇది ఏంటంటే ఇది ఒక దినపత్రికలో వచ్చింది, నేను చూశాను. ఇదేంటంటే చాలా కాంప్లికేటెడ్ అని కాదు, అసలు ఇలా మాట్లాడాల్సింది కాదేమో అనిపిస్తుంది ఈ విషయాన్ని చూస్తే. అదేంటంటే ఈరోజు పేపర్లో చూశాను నేను, రాజ్యసభలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలను మార్షల్లను నియమించి ప్రతిపక్ష ఎంపీలను అడ్డుకోవడంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరే, దీనికి ప్రాబ్లం లేదు, దీన్ని వ్యతిరేకించాలి. నచ్చకపోతే పార్లమెంట్లో మీకు అధికారం ఉంది కాబట్టి మీరు స్పీకర్కి చెప్పుకోవచ్చు, వ్యతిరేకించవచ్చు, నిరాదీక్ష చేయొచ్చు, లేకపోతే వాకౌట్ చేయొచ్చు, అది ఎలా అయితే అలా. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే రేణుక మాట్లాడుతూ పార్లమెంట్లో సిఐఎస్ఎఫ్ దళాలను మార్షల్స్గా వాడడం సరైనది కాదన్నారు. నిజమైన ఉగ్రవాదులను వారు పట్టుకోలేకపోయారని
ఆపరేషన్ మహాదేవ్ పేరిట పట్టుకున్న వారు నిజమైన ఉగ్రవాదులు కాదో తెలియదని రేణుకా మేడం అంటుంది. అంటే రేణుకా చౌదరి అంటే ఒకప్పుడు చెప్పాలంటే నిజంగా టైగర్. ఈవెన్ అంటే నాకు అప్పట్లో విన్న గుర్తు లేదా చదివిన గుర్తు, మా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏకైక మగవాడు ఎవరు అంటే రేణుకా చౌదరి అని చెప్పి సాక్షాత్ ఎన్టీ రామారావు అన్నట్టు గుర్తు నాకు. అప్పట్లో ఎప్పుడు 83లో 84లో నాది మొట్టమొదటిసారి నాదెండ్ల భాస్కర్ తోటి సంక్షోభం వచ్చిన సందర్భంలో పట. అంటే అంత అరివీర భయంకరంగా వీరోచితంగా ఉండే ఒక మహిళా నాయకురాలు, కాంగ్రెస్ ఎంపీ. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా, అప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆమె వాస్తవంగా ఒక లీడరే చెప్పుకోవచ్చు. ఆమె వెళ్ళిందంటే ఒక లీడర్. సరే గెలుపోవడం కామన్, దాని గురించి పెద్ద పట్టింపు ఎవరు పట్టించుకోకపోయినా కూడా ఉగ్రవాదులకు ఇలాంటి మాట మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న వస్తున్నది. అంటే ఉగ్రవాదులు ఎవరు వాళ్ళు గుర్తుపట్టడం అంటే వాళ్ళకి అందరికి ఐడెంటిటీ కలిగి జేకేఎల్ఎఫ్ కానీ లష్కర్ తోయిబాగాలు ఆల్ఖైదాలకు చెప్పించి అరే మీరు అందరు వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఇవ్వండి, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని వీళ్ళని చెప్పి చెప్పడానికనే ఏమైనా గుర్తింపు కార్డ్స్ ఉంటాయా, అక్రిడేషన్స్ ఉంటాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఫ్రీ సర్వీస్ ఉంటుందా? వాడు ఎట్లా వస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో ఆధారంతో దొరుకుతుంది. ఎవరో ఇట్లా గుర్తుపడతా, ఇంత గడ్డ ఉన్నది, ఇంత ఇట్లున్నాడు అట్లున్నాడు అంటే వాడిని స్కెచ్ చేస్తారు, వాడు ఎక్కడ ఉన్నాడో గుర్తుపడతారు. రా ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్పెషల్ బ్రాంచ్లు ఉంటాయి, ఎన్ఐ ఉంటాయి. వాళ్ళ రిస్కులు వాళ్ళు తీసుకొని పోరాటం చేసి ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేయడమో లేకపోతే ఎన్కౌంటర్ చేయడమో చేస్తే, ప్రాణాలకు ఒడ్డి చేస్తే వాళ్ళు నిజమైన ఉగ్రవాదులు అవునో కాదో అని చెప్పి మాట్లాడడం రేణుకకు బాధ్యత రహిత్యంగానే, అంటే రేణుక చౌదరి గారు మాట్లాడింది బాధ్యత రహితమైన మాటగానే చాలా మంది చెప్తున్నారు. ఈ 3 విషయాల్లో పట అంటే ఒకటి, రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పేసినారు, ఇక లాభం లేదు, మా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేదాకా మేము ఏం చేయలేము, కాబట్టి మేము బ్యాక్ టు పెవలియన్ అంత ఒకరోజు 2 రోజు ఢిల్లీలో ఏదో ఇట్లా గలగల అనిపిస్తే వచ్చేస్తాం, ఇంకా వచ్చి మన పని మనం చేసుకుందాం, లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తాం, ఇంకా ఎడాపడా మోదీని కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టేసి వచ్చేస్తామని ఇండైరెక్ట్గా చెప్పినట్టే అది. రెండవది, ట్రంప్కు సంబంధించి ట్రంప్ 50 పెట్టుకుంటాడా 100 పెట్టుకుంటాడా అది వాళ్ళ ఇష్టం. కోర్టులకు అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఎంత దూరమో, ఇంకో దూరం నుంచి ఈ ఊరు కూడా అంతే దూరం ఉంటుంది. అమెరికాకి వెళ్ళి ఇండియా ఎంత దూరం ఉంటుంది, ఇండియాకి వెళ్ళి అమెరికా కూడా అంతే దూరం ఉంటుంది. ఒకరికొకరు వేసుకోవడం అంటే ఎవరి ఆల్టర్నేటివ్ వాళ్ళు చూసుకోవడమే. ప్రపంచ దేశాల్లో అమెరికా ఒంటరిదైపోతుంది. ఇది మాత్రం గమనించుకోవాలి. అగ్రదేశం అని చెప్పి విర్రవీగడం కాదు, ఒంటరిదైపోతుంది అనేది మాత్రం వాస్తవం. ఈ రెండింటితో పాటుగా రేణుకా చౌదరి గారు ఇలాంటి అంటే ఉగ్రవాదులను కొంచెం గుర్తింపు లేదు, అది లేదు అని మాట్లాడడం కొంత బాధ్యత రహితంగానే చాలా మంది చెప్తున్నారు. జై శ్రీరామ్.